నమస్తే ఏషియన్ ప్రేక్షకులకు స్వాగతం. ఏషియన్ ఇప్పటి వరకు ఎన్నో రకాల వినోద కార్యక్రమాలను మనకు అందించింది. అలాగే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ సంబంధించి కార్యక్రమాలను కూడా అందిస్తుంది. ఇందులో భాగంగా విఐపీలతో ఇంటర్వ్యూలు కానివ్వండి, విద్యార్థులకు వారి పరీక్షలపై అవగాహన కార్యక్రమాలు కానివ్వండి అందించింది. అదేవిధంగా ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల తల్లిదండ్రుల కోసం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ఈరోజు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి, మనకు గైడెన్స్ చేయడానికి సన్రైజ్ ఎడ్యుకేషన్ హబ్ అకాడమిక్ డైరెక్టర్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. వెరీ గుడ్ సార్, మీ గురించి మా ప్రేక్షకులు చిన్నగా ఏమని చెప్పండి సార్. మై సెల్ఫ్ డాక్టర్ రాజ్ కుమార్. లాస్ట్ 10 సంవత్సరాల్లో మోర్ దాన్ 1000 ఎంబీబీఎస్ మరియు ఐఐటిఎన్స్ని మా సొంత లాక్డౌన్ తర్వాత ఏజెన్సీ పిల్లలకి మరియు రూరల్ పిల్లలకి ఎఫర్ట్స్ పెట్టి మరి క్రియేట్ చేశాను. ఆదిలాబాద్ జిల్లాలో స్పెషల్గా రాజ్ కుమార్ సార్ అంటే మీకు ఆల్మోస్ట్ అందరూ కూడా ఏర్పడతారు సార్. నా స్పెషాలిటీ ఏంటంటే బిలో యావరేజ్ స్టూడెంట్ని కూడా నేషనల్ ఎగ్జామ్లో క్రాక్ చేయడానికి నా దగ్గర అన్ని విధాలుగా ఆస్తి ఉంది సార్. అదే నా స్పెషాలిటీ. సరే అండి. అదే సార్, నాకు తెలిసి మీకు దాదాపు ఒక 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఎక్స్పీరియన్స్ ఉందని నేను ఎడ్యుకేషన్. ఎస్ సార్. సార్, ఇప్పుడు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల కోసం, మన తల్లిదండ్రుల కోసం ఏ గ్రూప్ తీసుకోవాలి, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ తీసుకోవాలని మీరు సజెస్ట్ చేస్తారు? జనరల్గా ఇప్పుడు ఇంటర్మీడియట్లో సార్ మేజర్గా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న గ్రూప్స్ ఎంపీసీ మరియు బైపీసీ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి సార్. జనరల్గా మనం ఎంపీసీలో వెళ్ళిపోతే చాలామంది పిల్లలు ఇంజనీరింగ్ డ్రీమ్స్ ఉన్నారు పిల్లలు. సో నాట్ ఓన్లీ ఇండియా లెవెల్, వరల్డ్ వైడ్ కూడా వాళ్ళు ఇంజనీరింగ్ కోర్సెస్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళు ఎంపీసీ కోర్స్ని ప్రిఫర్ చేయడం చాలా మంచిది. మరియు బైపీసీ వచ్చేసరికి ఎవరికైతే సైన్స్, రీసెర్చ్ లేదా డాక్టర్ కోర్స్ కావాలంటే వాళ్ళు బైపీసీ కోర్స్ చూస్ చేయడం చాలా మంచిది. సార్, ఈ ఎంపీసీ బైపీసీ గ్రూప్ తీసుకోవడానికి ఎటువంటి పేరెంట్స్ అంటే ఎటువంటి స్టూడెంట్స్కి మీరు సజెస్ట్ చేస్తారు? అంటే మార్క్స్ని బట్టి చేస్తారా, లేకపోతే వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళని సజెస్ట్ చేస్తారా? యాక్చువల్గా మనం కోర్సు చూసింగ్ అనేది ఎప్పుడు కూడా మార్క్స్ బేసిస్ మీద, ఇంట్రెస్ట్ బేసిస్ మీద చేయకూడదు. స్టూడెంట్ ఒక స్కిల్స్ తీసుకొని మనం దీన్ని క్రైటీరియా లాగా తీసుకోవాలి. జనరల్గా పేరెంట్స్ ఏం చేస్తారంటే మా పిల్లలకి మ్యాథ్స్లో బాగా వచ్చినాయి, నెక్స్ట్ మేము మ్యాథ్స్లోకి వెళ్తాము అంటే ఎంపీసీ తీసుకుంటాము, లేకపోతే ఎంపీసీ తీసుకుంటాము అన్న ఆ ఉద్దేశంతో ఉంటారు కదా. యాక్చువల్గా 10th క్లాస్ స్టాండర్డ్ వరకు సార్ మనం జనరల్గా సబ్జెక్ట్ తీసుకొని మనం పిల్లల్ని అనలైజ్ చేయడం చాలా వరకు మనకు రాంగ్ సైడ్ పోతుంది సార్. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎంపీసీ ఎవరికి సూటబుల్ అంటే స్టూడెంట్స్ విల్ థింక్ అవుట్ ఆఫ్ బాక్స్. అంటే ఎవరైతే హై థింకింగ్ కెపాసిటీ ఉన్న పిల్లలు ఉన్నారో, ఎవరైతే ఫాస్ట్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళకి జనరల్గా ఎంపీసీ కోర్సు చాలా సూటబుల్. మరి ఎవరికైతే గ్రాఫింగ్ కంటెంట్ ఎక్కువ ఉంటుందో, లాంగ్ స్టడీ అవర్స్ ప్రిపేర్ చేసి స్కిల్స్ ఎక్కువ ఉంటారో వాళ్ళకి బైపీసీ ఎక్కువ సూటబుల్. మనకి స్కిల్ బేస్ తీసుకొని మనం కోర్స్ జాయిన్ అవుతే మనకి సక్సెస్. ఏ కోర్స్ తీసుకోవాలన్నా వాళ్ళ స్కిల్ని బట్టి, వాళ్ళ యాటిట్యూడ్ని బట్టి మనం తీసుకోవడం బెటర్. అంతేగాని మార్క్స్ని బేస్ చేసుకొని వాళ్ళ గ్రూప్ తీసుకోవడం మాత్రం లేదు. ఎందుకంటే 10th క్లాస్లో మనకున్న సబ్జెక్ట్ రిలేషన్, కాంపిటేటివ్ ప్రిపరేషన్ రిలేషన్ చాలా వరకు మనకు ఉండదు సార్. సో వాళ్ళ స్కిల్స్ తీసుకొని మనం వాళ్ళ ప్రిపరేషన్ చేస్తే అవుట్పుట్ ఎక్కువ వస్తుంది. సార్, ఎంపీసీ గ్రూప్ అన్నారు కదా, ఎంపీసీ స్టూడెంట్స్ కోసం టాప్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏముంటాయి సార్? రైట్ సార్. యాక్చువల్గా ఇప్పుడు జనరల్గా ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 2 years కంటిన్యూస్గా వాళ్ళ మొత్తం ప్రిపరేషన్, ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ చేస్తున్నారు. జనరల్గా మన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియాలో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఐఐటీస్ ఉన్నాయి సార్. ఐఐటీస్ తర్వాత ఎన్ఐటీస్ తర్వాత జిఎఫ్పిఎస్ ఉన్నాయి సార్. ఇవి ఇండియాలో ఉన్న టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్. ఈ వీటికి మనం ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈ మెయిన్స్ మరియు జేఈ అడ్వాన్స్ ఉంది. జేఈ మెయిన్స్ అనేది ప్రిలిమినరీ టెస్ట్, దాని తర్వాత దానికి సెకండ్ లెవెల్ టెస్ట్ అనేది జేఈ అడ్వాన్స్. ఇది జనరల్గా చాలా వరకు పిల్లలు ఎవరైతే అబవ్ యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు మాత్రమే ట్రాక్ చేయగలుగుతారు. జేఈ మెయిన్స్కి, జేఈ ప్రిలిమినరీ దీనికి డిఫరెన్స్ ఏమి? ఎస్ సార్. జేఈ మెయిన్స్కి మరియు జేఈ అడ్వాన్స్ డిఫరెన్స్ ఏంటంటే జేఈ మెయిన్స్లో కేటగిరీ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది. ప్రతి సంవత్సరం 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్కి చూసారు. జేఈ మెయిన్స్ ఒక 15 లక్షల మంది రాస్తారు, దాంట్లో కేవలం 2,50,000 స్టూడెంట్స్ మాత్రమే జేఈ అడ్వాన్స్కి అర్హత వస్తుంది. సో ఒకవేళ జేఈ అడ్వాన్స్ స్టూడెంట్కి ర్యాంక్ వస్తే మనకి డైరెక్ట్ ఐఐటి కాలేజ్ ప్లేస్మెంట్ వస్తుంది సార్. ఒకవేళ జేఈ అడ్వాన్స్ రాకుండా జేఈ మెయిన్స్ ద్వారా వాడు ఎన్ఐటి లేదా జేఎఫ్టీకి జాయిన్ అవ్వచ్చు. ఇవి కాకుండా మనకి ఇంకా వేరే ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ చాలా వరకు మన సౌత్ ఇండియన్ పేరెంట్స్కి, స్పెషల్గా ఇన్ ద లొకేషన్ ఆఫ్ హైదరాబాద్ ఈ ఏరియాస్లో చాలా వరకు పేరెంట్స్కి మరియు స్టూడెంట్స్కి మరియు టీచర్స్ కూడా చాలా ప్రిఫర్ చేయని ఎగ్జామ్స్ ఉన్నాయి సార్. మేజర్గా ఐసర్, ఇది ఇంజనీరింగ్ బేస్డ్ రీసెర్చ్ బేస్డ్, ఇంజనీరింగ్లో రీసెర్చ్ బేస్డ్ ఎగ్జామ్, ఇంజనీరింగ్ రీసెర్చ్ బేస్డ్ ఎగ్జామ్. ఇది కూడా చాలా అద్భుతం. ఈక్వల్ టు ఐఐటి లెవెల్లో ఇండియాలో 7 to 8 కాలేజెస్ మాత్రమే ఉన్నాయి సార్. ఇండియాలో 7 to 8 కాలేజెస్ మాత్రమే. చాలా అద్భుతంగా ఉంటుంది అది కూడా సార్. దీంట్లో మన రాష్ట్రంలో ఏమైనా ఉన్నాయా సార్ కాలేజ్? మన రాష్ట్రంలో జనరల్గా ఐసర్ కాలేజ్ లేదు సార్. నార్త్ ఇండియన్ స్టేట్స్లో మేజర్గా ఉన్నాయి. ఇది కాకుండా
నెక్స్ట్ మనకి ఇంకో ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి సియూఈటీ, కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఎవరికైతే లైక్ ఢిల్లీ యూనివర్సిటీ లేదా వెస్ట్ బెంగాల్ యూనివర్సిటీ లేదా ఇండియాలో టాప్ యూనివర్సిటీస్ ఉంటాయి సార్, ఆ టాప్ యూనివర్సిటీలోనే ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలని కోరిక ఎవరికి ఉంటే వాళ్ళు సియూఈటీ రాయడం చాలా మంచిది. సియూటీ, ఎస్ సియూఈటీ, సియూఈటీ, ఓకే. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఇవి 3 మేజర్ ఎగ్జామ్స్. ఇక మన తెలంగాణ పార్ట్ ఆఫ్ లోకల్ ఎగ్జామ్ వచ్చేసరికి ఎఫ్సెట్. సార్ మన లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్ మనకు కావాలంటే ఆ ఎంట్రన్స్ రాయచ్చు. అట్లాగే బైపీసీ వాళ్ళకి టాప్ ఎగ్జామ్స్ ఏముంటాయి సార్? బైపీసీ స్ట్రీమ్కి వచ్చేసరికి సార్ జనరల్గా మనకు ఫస్ట్ మేజర్గా బైపీసీ ఏవైతే చూసేస్తారో పేరెంట్ డ్రీమ్ అయినా స్టూడెంట్ డ్రీమ్ అయినా ఎంబీబీఎస్ అనే టార్గెట్ ఉంటుంది సార్. ఎస్. సో జనరల్గా ఎంబీబీఎస్ ఎగ్జామ్కి మనకున్న ఏకైక ఎగ్జామ్ ఎంటైర్ ఇండియా వైడ్ ఈజ్ ఓన్లీ నీట్, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్. ఈ నీట్ ద్వారానే చూస్ చేస్తారు సార్. ఓన్లీ నీట్ ద్వారానే మనకు అన్ని స్టేట్స్ కూడా మనకు ఎంబీబీఎస్ కన్సిడర్ చేస్తే మనకి ఎంబీబీఎస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు నాకు ఎంబీబీఎస్ కాకుండా మిగతా కోర్సులు కూడా చాలా ఉన్నాయి. ఇప్పుడు బీడీఎస్ అయినా కానీ, హోమియోపతి అయినా కానీ, నర్సింగ్ అయినా కానీ, రీసెర్చ్ ఫీల్డ్ అయినా కూడా చాలా ఉన్నాయి సార్. సో అదర్ దాన్ నీట్ ఒకవేళ స్టూడెంట్కి ఎంబీబీఎస్ రాకుండా ఆల్టర్నేట్ ఫీల్డ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు ఐసర్ చెప్పాను. ఐసర్ అనేది రీసెర్చ్ ఇన్ మెడికల్ ఫీల్డ్ కూడా ఉంది సార్. ఓకే. ఇప్పుడు ఇంజనీరింగ్ అయితే రీసెర్చ్ ఉంటుందో మెడికల్ ఫీల్డ్ కూడా రీసెర్చ్ మీరు చేయాలనుకుంటే మీరు ఐసర్ ఎంట్రన్స్ రాయచ్చు. చాలా నీట్ పిల్లలు ఐసర్ ఎగ్జామ్ గురించి తెలియదు, మనం రాయాలి సౌత్ ఇండియా. సేమ్ లైక్ యూనివర్సిటీలో నేను అదర్ దాన్ ఏదైనా బయోమెడికల్ సైన్సెస్ చేయాలనుకుంటే సివిటీ ఎగ్జామ్ కూడా రాయచ్చు. మేజర్గా బైపీసీలో 90% పేరెంట్స్ నీట్ కోసమే టార్గెట్ ఇస్తారు. ఇలాగే మీరు సియూటీ ఎంట్రన్స్ దానికి ప్రిపరేషన్ ఎక్కడ ఉంటుంది, ఎట్లా ఉంటుంది? జనరల్గా సార్ సియూటీ అయినా కానీ, ఐసర్ అయినా కానీ, నీట్ అయినా కానీ, ఇటు జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్ అయినా కానీ ఒకటే బాడీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు సార్. అది ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. వాళ్ళు ప్రతి సంవత్సరం సిలబస్ ఫిక్స్ ఉంటుంది. ఫిక్స్ సిలబస్, జేఈఈ మెయిన్స్ సిలబస్ కూడా, నీట్ సిలబస్ కూడా, సివిటీ ఐసర్ సిలబస్ కూడా అన్ని కూడా సిలబస్ కాపీ సేమ్ ఉంటుంది సార్. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే మోడల్ ఆఫ్ క్వశ్చన్, లెవెల్ ఆఫ్ క్వశ్చన్ మాత్రమే వేరియేషన్ సార్. విద్యార్థులు 10వ తరగతి పాస్ అయిన విద్యార్థి దశ నుండి ఎంట్రన్స్ టెస్ట్ల ప్రపంచంలోకి అడుగు పెడతారు సార్. అటువంటి టైంలో విద్యార్థులు ఎటువంటి ప్రిపరేషన్స్ కావాలి, వాళ్ళకి తల్లిదండ్రుల తోడ్పాటు ఎలా ఉంటుంది? రైట్ సార్. యాక్చువల్గా 10th వరకు ఏదైతే ప్రిపరేషన్ స్కిల్స్ ఉన్నాయో ప్లస్ కాంపిటేటివ్ స్కిల్స్ జనరల్గా చాలా మంది పిల్లలు ఫెయిల్ అవ్వడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇస్ క్లారిటీ లేకుండా. 10th దశ నుంచి సడన్గా వాళ్ళు కాంపిటేటివ్ దశలో వెళ్ళే ముందు పిల్లలకి ఫస్ట్ కావాల్సిన బేసిక్ స్కిల్స్ ఏంటంటే మినిమం ఒక స్టూడెంట్ 3 hours ఒక ప్లేస్ నుంచి కదలకుండా, అంటే ఈ నీడ్ టు బి సిట్టింగ్ అట్ వన్ పర్టికులర్ ప్లేస్ అట్లీస్ట్ ఫర్ 3 hours. ఎందుకంటే సార్ ఈ ఎగ్జామ్ మినిమం 3 hours ఉంటుంది. వాళ్ళకి ఎస్ఎస్సీ లెవెల్ ఉండొచ్చు 3 hours ఎగ్జామ్స్ ఉంటాయి, కానీ కాంపిటేటివ్నెస్ అంటే కంటిన్యూస్గా స్టూడెంట్ షుడ్ థింక్ అవ్వాలి. సో 3 hours డిస్టెంట్ కాకుండా ఉంటే అది మనకు ఒక నెగిటివ్ కాదు. సో ఒక స్టూడెంట్ ఎవరైతే 3 hours నాన్ స్టాప్గా వర్క్ చేయగలుగుతాడో అతనికి సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది. రెండోది నెంబర్ ఆఫ్ స్టడీ అవర్స్. జనరల్గా ఎస్ఎస్సి వరకు ఉండే పిల్లలు వాళ్ళకి ఎగ్జామ్కి 1 week ముందు లేదంటే జనరల్గా ఒక మంత్లో ఒక హార్డ్లీ పర్ డే బేసిస్ మీద మాట్లాడుకుంటే ఒక 4 to 5 hours మాత్రం జరుగుతుంది. కానీ కాంపిటేటివ్ ఫీల్డ్ వచ్చేసరికి మినిమం ఆఫ్ మినిమం అదర్ దెన్ టీచింగ్ స్కెడ్యూల్, స్టూడెంట్ పర్సనల్ స్కెడ్యూల్ స్టడీ అవర్ నోట్ సెక్షన్ కలుపుకుంటే మనం మినిమం 6 to 8 hours ఖచ్చితంగా వర్క్ చేయాలి పర్ డే బేసిస్. అయితే మనకు నేషనల్ ఎగ్జామ్లో మనకు ఎక్స్పెక్టేషన్ చేసే స్కిల్స్ ఉంటే అక్కడ ర్యాంక్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో 2 important ఫ్యాక్టర్స్. స్టూడెంట్ 3 గంటలు ఒక చోట నుంచి డిస్టర్బ్ కాకుండా ఉండాలి. రెండోది స్టూడెంట్కి కాన్సన్ట్రేషన్గా 6 to 8 hours స్టడీ అవర్ మెయింటైన్ చేయాలి. ఈ రెండు స్కిల్ ఒకవేళ స్టూడెంట్ దగ్గర ఉంటే ఒక బిలో యావరేజ్ స్టూడెంట్ అయినా కానీ ఇక 10th లో వాళ్ళకి 10 points రాకున్నా కానీ ఇటు కాంపిటేటివ్ వాళ్ళు నేషనల్ ర్యాంక్ పెట్టడం చాలా సులభంగా అయ్యే అవకాశం. ప్రిపరేషన్ మీద డిపెండ్. ఎస్ సార్. అట్లాగే అంటే జనరల్గా ఇప్పుడు మీరు చెప్తున్న సిస్టమ్ అంటే మినిమం 6 to 8 hours ఒక స్టూడెంట్ ఒక ఎడ్యుకేషన్ చదువుకి టైం ఇవ్వాలనుకున్నారు. ఎస్ ఇంట్లో ఉండి చదువుకునే పిల్లలకి ఇది పాసిబుల్, లేదా హాస్టల్లో ఉండి చదువుకునే వాళ్ళకి ఏది కన్వీనియంట్గా ఉంటుంది ఈ బేసిస్? యాక్చువల్గా సార్ ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఇంట్లో కూర్చొని నేను చదువుతున్నా అనే మాటలు ఏమంటే రెసిడెన్షియల్ డే రెసిడెన్షియల్కి డే స్కాలర్కి వచ్చే డిఫరెన్స్. ఒక డే స్కాలర్ స్టూడెంట్ ఎవరైతే ఉంటారు సార్ మన జనరల్గా 100 స్టూడెంట్స్ని శాంపుల్ లాగా తీసుకుంటే 90% ఆఫ్ స్టూడెంట్స్ ఇంట్లో కూర్చునే వాళ్ళు ఫెయిల్ అయిపోతుంది. వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాకుండా రీజన్ ఏంటంటే ఇంట్లో మనం ఉండడం వల్ల డిస్టర్బ్ సర్కిల్ ఉండదు, సంతోషం. కాకపోతే పాయింట్ ఏంటంటే స్టూడెంట్ బ్రెయిన్ పాసివ్ ప్రిపరేషన్లో పోతుంది. పాసివ్ ప్రిపరేషన్ అనేది ఏంటంటే అంటే ఆ కామ్నెస్ జస్ట్ ఇలా సాగుతుంటుంది. అంటే దాంట్లో ఎప్పుడైతే మనం ఇటు హాస్టల్ బేసిస్ మీద జనరల్గా రెసిడెన్షియల్ బేసిస్ మీద వస్తే ఒక సూపర్విజన్ కూడా ఉంటుంది, ప్లస్ చుట్టుపక్కల ఒక ఫ్రెండ్స్ ఉండడం వల్ల ఏమిటంటే బ్రెయిన్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ వల్ల యాక్టివ్ ప్రిపరేషన్ కి పాసివ్ ప్రిపరేషన్ చాలా డిఫరెన్స్ ఉంది.
సేమ్ టైం ఇంట్లో ఉన్నప్పుడు మమ్మీ పిలవడము, నాన్న పిలవడము, టీవీలు, మొబైల్ ఇవన్నీ కూడా Yeah, that is బ్యారియర్స్ ఉంటాయి. చాలా వరకు సార్ ఇప్పుడు నేనైనా కానీ క్లాస్ లో ఉండడం అప్పుడు మాకుండే ఎనర్జీ, ఇంటికి పోయిన తర్వాత ఉన్న ఎనర్జీలో చాలా డిఫరెన్స్. సేమ్ రిపీట్స్ ఇక్కడ కూడా. సో 100లో 95% స్టూడెంట్స్ మాత్రం హోమ్ బేసిస్ లో సక్సెస్ లేదు సార్. దానికి సూపర్విజన్ ఉండాలి ఖచ్చితంగా, ప్లస్ యాక్టివ్ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అవ్వాలంటే ఖచ్చితంగా సూపర్విజన్ ఉండాలి, ప్లస్ స్టూడెంట్ సర్కిల్లో ఉండాలి ఫ్రెండ్స్ సర్కిల్. అయితే మనకు చదివేది ఏదైతే ఉంటుందో అది మనం లాంగ్ రన్ లో గుర్తుపెట్టుకున్న అవకాశం ఎక్కువ. అట్మాస్ఫియర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. ఎస్ అట్ సేమ్ టైం ఈ విద్యార్థులు ఏదైతే చదువుకుంటారో వాళ్ళని ప్రోత్సహించే దిశగా, అంటే ప్రోత్సహించడానికి, వాళ్ళని ప్రమోట్ చేయడానికి, వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి పేరెంట్స్ కి ఇక వాళ్ళకి అంటే టీచర్స్ లెక్చరర్స్ కి ఉండే రెస్పాన్సిబిలిటీ ఏంటి సార్? రైట్ సార్. యాజ్ అ పేరెంట్ సార్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వాళ్ళు 10th క్లాస్ మార్క్స్ బేసిస్ మీద మన పిల్లలకి ఇంటర్మీడియట్ లెవెల్లో ఆ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. ఓకే. ఇంటర్మీడియట్ లెవెల్ అనేది కాన్సెప్చువల్ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది సార్. 10th వరకు అంటే ఆ లెర్నింగ్ అనేది జస్ట్ ఫర్ మార్క్స్ బేసిస్ మీద. సో కాన్సెప్చువల్ లెర్నింగ్ లో పిల్లలు ఇమీడియట్ గా మీకు అవుట్పుట్ ఇవ్వకుండా ప్రాసెస్ లో ఇంప్రూవ్మెంట్ వస్తుంది సార్. సో ఇమీడియట్ గా ఇవాళ మంచి స్కోర్ వచ్చింది మళ్ళీ తగ్గిపోయిందని చెప్పేసి పేరెంట్స్ నాకు డిమోటివేట్ చేయడంలో అది చాలా పెద్ద రాంగ్ స్టెప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా కానీ ఒక స్టూడెంట్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటేనే వాడు కరెక్ట్ వర్క్ చేస్తున్న ఒక అర్థం. పేరెంట్స్ చాలా వరకు మన సౌత్ ఇండియన్ టైం పెట్టుకుంటారంటే ఫస్ట్ ఇయర్లో బాగా మార్క్స్ వచ్చినాయి, సెకండ్ ఇయర్లో ఏమైంది, ఈ మెథడాలజీ ఆఫ్ లాంగ్వేజ్ వల్ల స్టూడెంట్ గ్రాఫ్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎప్పుడైతే గ్రాఫ్స్ అప్ అండ్ డౌన్ అవుతుందో దాంట్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో పేరెంట్ కూడా మనం ఎప్పుడు కూడా పిల్లడు గ్రాఫ్ ఒక సైడ్ ఉండాలని కోరుకోవచ్చు. జనరల్గా మేము అవడం ఏం చూస్తామంటే ఇప్పుడు హాస్టల్లో ఉన్న పిల్లలకి వీక్లీ టెస్ట్ అని మంత్లీ టెస్ట్ అని ఉంటాయి. అందులో ర్యాంక్స్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో పేరెంట్స్ కూడా పిల్లల్ని కొంచెం టీచ్ చేస్తారు, అరే నీకు ర్యాంక్ అనేది తగ్గిపోతుంది, కష్టపడి చదువుకో, ఇటువంటి మాటలు అంటూ ఉంటాం. సో అటువంటి పేరెంట్స్ కూడా మీరేమంటారు? సో జనరల్గా ఇప్పుడు వీకెండ్ అనేది మండే టెస్ట్ అనేది వచ్చి దీనిలో చాలా ఫ్యాక్టర్స్ ప్లే చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ స్టేటస్ ఆఫ్ ద స్టూడెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్, సెకండ్ ద యాక్టివ్నెస్ ఆఫ్ ద స్టూడెంట్ ఫర్ దట్ పర్టికులర్లీ, అటెండెన్స్ ఆఫ్ ద క్లాసెస్. ఇవి మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్ ఉంటామో ఆటోమేటిక్ స్కోర్ కూడా పెరుగుతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో కొన్ని చాప్టర్స్ చాలా డెప్త్ ఉంటాయి, ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి, కొన్ని చాప్టర్స్ టూ ఈజీ ఉంటాయి. ఇప్పుడు ఈజీ చాప్టర్స్ ఉన్నప్పుడు స్టూడెంట్ మంచి స్కోర్ చేసేస్తారు. కొన్నిసార్లు చాప్టర్స్ మల్టీ కాన్సెప్ట్ ఉన్నప్పుడు స్కోర్ తగ్గే అవకాశం ఉంటుంది. సో దాన్ని మనం అనలైజ్ చేయడం తప్పు సార్. మార్క్స్ పెట్టి అనలైజ్ చేయొద్దు. ఫ్యూ చాప్టర్స్ రిక్వైర్స్ మోర్ లెర్నింగ్, ఫ్యూ చాప్టర్స్ రిక్వైర్ డైరెక్ట్ లెర్నింగ్. సో కాబట్టి మనం మార్క్స్ బేసిస్ తీసుకొని మనం పిల్లల్ని అనలైజ్ చేయడంలో రాంగ్ స్టెప్ తీసుకుంటాం. లెక్చరర్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ స్టూడెంట్స్ ఉన్నారు? రైట్ సార్. ఇప్పుడు చాలా వరకు మాక్సిమం ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ 10 to 12 years ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, నేను ఆల్మోస్ట్ ఏదైతే విద్యా సంస్థలో పనిచేసిన పర్సనల్ ఏదైతే నేను స్టూడెంట్స్ చూస్తున్నాను సార్, బీయింగ్ ఎ లెక్చరర్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎప్పుడు కూడా స్టూడెంట్ని డైరెక్ట్ క్లాస్లో మనం వాళ్ళకు డిమోటివేట్ చేయకూడదు. ఒకవేళ అది చేస్తే వాడు ఆటోమేటిక్గా ఆ టీచర్ మీద ఉన్న రెస్పెక్ట్ ప్లస్ అతను ఎంత మంచి సబ్జెక్ట్ టీచర్ ఇచ్చినా కానీ పాజిటివ్ వేలో తీసుకోకుండా రాంగ్ సైడ్ అయిపోతుంది సార్. సో దానివల్ల టీచర్కి లాస్ ఏం లేదు కానీ స్టూడెంట్కి లాస్ అయ్యే అవకాశం లేకుంటే, సో ప్రతి క్లాస్లో కూడా స్టూడెంట్ని పేరెంట్ టీచర్ ఎప్పుడు కూడా మోటివేటెడ్ సైడ్ గానే టీచ్ చేస్తే బాగుంటుంది సార్. చాలా వరకు పేరెంట్స్ టీచర్స్ వాళ్ళు మ్యాక్సిమం టార్గెటెడ్గా ప్రిపరేషన్ చేస్తారు, అది చాలా వరకు డిఫరెన్సెస్ క్రియేట్ చేస్తే పిల్లలు దాంట్లో బ్యాక్ పోయి సార్. ఆల్ ఇండియా ర్యాంక్ సాధించడానికి విద్యార్థుల స్టూడెంట్స్ వాళ్ళు ఏ విధమైన ప్రిపరేషన్ చేయాలి సార్, ఎట్లా చేస్తే బాగుంటుంది? రైట్ సార్. జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు టాప్ కాలేజెస్ కావాలంటే ఆల్ ఇండియా ర్యాంక్ కావాలి. దానికి కావాల్సిన ప్రిపరేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాల్సింది ఎన్టీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మనకి యాక్టివ్గా ఐఐటి బేసిస్ ఇంజనీరింగ్ ఎగ్జామ్స్ అయినా కానీ ఇటు నీట్ అయినా కానీ ఎన్టీఏ మాత్రమే కండక్ట్ చేస్తారు. సో ఎన్టీఏ సజెస్ట్ చేసిన సిలబస్ కాపీ అవుతుందో అది యాజ్ పర్ ఎన్సీఆర్టీ ఉంటుంది. నువ్వు ఇటు జేఈఈన్స్ ఎగ్జామ్ రాయి, అక్కడ నీట్ ఎగ్జామ్ రాయి, ఆల్మోస్ట్ 80% పేపర్ ఎన్సీఆర్టీ బేస్డ్ మాత్రమే వస్తుంది. సో చాలా వరకు సౌత్ ఇండియన్ స్టేట్స్లో ఎన్సీఆర్టీ బుక్స్ కూడా తెరవకుండా పిల్లలు ఎగ్జామ్కి ప్లాన్ చేస్తారు. సో అది ఫస్ట్ రాంగ్ స్టెప్. సో ఎన్సీఆర్టీ ప్రిపరేషన్ ఖచ్చితంగా చేయాలి. ఎన్సీఆర్టీ సబ్జెక్ట్ ఈజీ కానీ 80% క్వశ్చన్స్ మీకు ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ క్విక్ లైన్స్ వస్తాయి కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ డిపిపిస్ అంటే డైలీ ప్రాక్టీస్ పేపర్స్. దీంట్లో కూడా డిపిపిస్ చాలా వరకు ఇన్స్టిట్యూషన్స్ ఏమవుతారంటే పిల్లలకి ఆల్రెడీ అప్డేటెడ్ కాకుండా ఆల్రెడీ అవుట్డేటెడ్ డిపిపిస్ని మాత్రమే చేపిస్తుంటారు. అదే కాకుండా ఇయర్ బై ఇయర్ ఏదైతే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏదవుతుందో దాని ప్రకారంగా ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు డిపిపిస్ని చాప్టర్ బేసిస్గా తయారు చేస్తే
ఆ డిపిపిస్ లో మళ్ళీ ఏముండాలంటే ఎక్కువగా టార్గెట్ చేయాల్సింది పీవైక్యూస్, డెరైవ్డ్ పీవైక్యూస్ తీసుకుంటే ఇంకా బాగుంటుంది. దాని తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి పీవైక్యూస్ మళ్ళీ దీంట్లో ఓల్డ్ అవుట్డేటెడ్ కూడా ఉంటే లేటెస్ట్ కూడా ఉంటుంది. సో ఎన్టీఏ న్యూ సిలబస్ కాబట్టి 2024 నుంచి స్టార్ట్ చేసింది. 2020 ఇది సెకండ్ ఇయర్ ఎన్టీఏ. సో న్యూ సిలబస్ కాపీ ప్రకారం మనం లేటెస్ట్ పీవైక్యూ ప్యాటర్న్ క్వశ్చన్స్ ఏ లెవెల్ ఉన్నాయో ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ స్టూడెంట్ రావాలంటే పీవైక్యూస్ ఖచ్చితంగా సాల్వ్ చేయాలి. ఆ పీవైక్యూ రిలవెంట్ గా డిపిపిస్ తయారు చేసుకొని చేయాలి. ప్లస్ ఇన్సైడ్ సిలబస్ కవర్ చేస్తూ ఇంకా ఇవన్నీ పర్ఫెక్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్ స్టూడెంట్ 95% ఆఫ్ మార్క్స్ గ్యారెంటీ అయిపోతుంది. ఇంకో 5% ఆర్ 10% స్కోర్ రావాలి అంటే స్టూడెంట్ కొంచెం ఎక్స్ట్రా మెటీరియల్ ప్రిఫరెన్స్ చేసుకోవాలి. అది మనం కాలేజ్ మెటీరియల్ యూజ్ చేయొచ్చు, లేదా ఆ టీచర్ స్పెషాలిటీ ఉండొచ్చు. సో ఇది ఇంకా ఈ స్టెప్స్ 4 స్టెప్స్ ఫాలో అయితే స్టూడెంట్ కి ఖచ్చితంగా ఏ పర్టికులర్ చాప్టర్ అయినా కానీ నేషనల్ ర్యాంక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. సో అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్న దీంట్లో ట్రెండింగ్లో ఆఫ్లైన్ క్లాసులు ఆన్లైన్ క్లాసులు రెండు ఉన్నాయి. సో దీంట్లో మనము ఏది బెస్ట్ అనుకోవచ్చు? సో జనరల్గా మనం ఆన్లైన్ క్లాస్ అనేది లాక్డౌన్ తర్వాత చాలా ఫేమస్, సంతోషం. కానీ ఆన్లైన్ క్లాస్ వల్ల ఏమవుతుందంటే సార్ మన బాడీలో ఏదైతే మనకి యాక్టివ్ ఎనర్జీ కావాలో అది ఆల్మోస్ట్ డైల్యూట్. అంటే వెన్ ఎవర్ యూ చూస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఏంటంటే సార్ వాళ్ళు మనం ఫస్ట్ అట్రాక్ట్ చేసి పేమెంట్ చేసే వరకు మాత్రమే రెస్పాన్సిబిలిటీ చాలా వరకు ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఆన్లైన్ కోర్సెస్ నేను చూసినాను. సో ఫస్ట్ అట్రాక్ట్ స్టూడెంట్ ఒకసారి కోర్స్ లోపల వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పే కంటెంట్ అయితే ఉంటుంది సార్, వాళ్ళకి ఏదైతే ఈజియెస్ట్ గా కనిపిస్తారు, పిల్లలకి ఏదైతే అట్రాక్టివ్ ఉంటే ఆ లెవెల్ కంటెంట్ వరకు ఎక్కువ డెలివర్ చేస్తారు. కంప్లీట్ డీటెయిల్ కంటెంట్ కావాలంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఆఫ్లైన్ మోడ్లో రావాలి. రెండోది ఏంటంటే ఆన్లైన్ లో పిల్లడు ఇంటరాక్షన్ స్కిల్స్ పోతాయి సార్. ఇంటరాక్షన్ స్కిల్స్ ఉండవు. ఇంటరాక్షన్ స్కిల్స్ లేకపోతే పిల్లడు లాంగ్ రన్ మెమరీ ఉండదు. అంటే చాలా లాంగ్ డిస్టెన్స్ వరకు గుర్తు పెట్టుకుని ఎగ్జామ్ రాయాలి స్కిల్స్ ఉండవు. సో ఆఫ్లైన్ మోడ్ ఏమిటంటే వాడి ఇంటరాక్షన్ ఉండడం వల్ల వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది, ప్లస్ లాంగ్ రన్ లో గుర్తు పెట్టుకునే అవకాశం చాలా ఎక్కువ. మళ్ళీ థర్డ్ థింగ్ ఏంటంటే ఆఫ్లైన్ మోడ్ లో ఏంటంటే స్టూడెంట్ ఫిక్స్ ఉంటాడు, స్కెడ్యూల్ ఫిక్స్ ఉంటుంది. ఆన్లైన్ లో స్కెడ్యూల్ ఫిక్స్ ఉండదు. కాబట్టి ఇది చాలా పెద్ద స్టెప్. ఫిక్సింగ్ స్కెడ్యూల్ అనేది బయోరిథం, బాడీలో బయోరిథం ఫిక్స్ ఉంటే సక్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఆఫ్లైన్ మోడ్ లో మనకి ఏంటంటే రిథమ్ ఫిక్స్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్ కి హెల్త్ ఫ్యాక్టర్ ప్రాబ్లం కాదు, లర్నింగ్ ఫ్యాక్టర్ కాదు, టెన్షన్ ఫ్యాక్టర్, స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆన్లైన్ అంటే పిల్లలకి ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేస్తుంది. సో కాబట్టి బీయింగ్ స్టూడెంట్ మైండ్ వల్ల డిలే చేసుకుంటూ పోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్యాసివ్ ప్రిపరేషన్ అనేది ఆన్లైన్, యాక్టివ్ ప్రిపరేషన్ అనేది ఆఫ్లైన్. సో సక్సెస్ రేట్ మాట్లాడుకుంటే దీంట్లో 90% సక్సెస్ ఉంది, దీంట్లో ఓన్లీ 10% మాత్రమే సక్సెస్. సార్ ఇది జనరల్గా మనం కాలేజ్లో చూసేది డౌట్ సెషన్స్ ఉన్నాయి. డౌట్ సెషన్స్ నుంచి చాలా కాలేజీలు ఉన్నాయి. డౌట్ సెషన్స్ అనేది ఎటువంటి ప్రిపరేషన్ ఉండదు, రావడం వాళ్ళకి చెప్పడం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అటువంటి దాంట్లో డౌట్ సెషన్కి ఇంపార్టెన్స్ ఏంటి? రైట్ సార్, ఇది చాలా మంచి క్వశ్చన్ సార్. డౌట్ సెషన్స్ అనేది జనరల్గా మెజారిటీ ఆఫ్ ద కాలేజెస్లో ఒక సీనియర్ ఫ్యాకల్టీ కాకుండా జూనియర్ లెక్చర్ని వాళ్ళు రిక్రూట్ చేసుకొని వాళ్ళ అధీనంలోనే స్టడీ అవర్స్ నుండి డౌట్ సెక్షన్స్ నడుస్తారు. ఏదైతే ఆఫీషియల్ టీచర్ అవుతుంటారో సార్ ఆ పర్టికులర్ టీచర్ ఆ పర్టికులర్ డౌట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే స్టూడెంట్కి చాలా ఉపయోగం. ఇప్పుడు ఆఫీషియల్గా టీచ్ చేసే టీచర్ మరియు డౌట్ తెలిపే టీచర్ డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో డ్రాబ్యాక్స్ మరియు మిస్కమ్యూనికేషన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కానీ డౌట్ సెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేస్. ఒక స్టూడెంట్కి డౌట్ వస్తుంది, ఇమీడియట్గా దానికి సాల్వ్ చేస్తే స్టూడెంట్కి ఆటోమేటిక్ పాజిటివ్నెస్ పెరుగుతుంది సార్. లేదంటే ఆ డౌట్ అనేది డిలే మోడ్లో ఉంటుంది. సో డౌట్ సెషన్ లేని క్యాంపస్లో రిజల్ట్ మ్యాక్సిమం ఉండదు. సో ఇప్పుడు జనరల్గా సండే స్కాలర్లో ఎవ్రీ డే మినిమం 2 hours ఆఫీషియల్ సీనియర్ లెక్చర్ మాత్రం ఖచ్చితంగా డౌట్ సెషన్ కూర్చోవాలి. దాంట్లో కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్లో డెప్త్నెస్ పెరిగే అవకాశం లేకుండా. సో డౌట్ సెషన్ లేకపోతే డెప్త్ ఉండదు, డెప్త్ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయడం కష్టం. సార్ ఎన్టీఏ నిర్వహించే పరీక్షల్లో ఏదైతే మెటీరియల్ కాలేజ్ అందిస్తారు ఆ మెటీరియల్ సరిపోతుందా, లేకపోతే ఇంకేదైనా స్పెషల్లీ మనం ప్రిపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది? ఇప్పుడు చాలా వరకు సౌత్ ఇండియా టాప్ ఇన్స్టిట్యూట్స్, కార్పొరేట్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అది లాస్ట్ 20 సంవత్సరాల నుంచి ఆ మెటీరియల్ లెవెల్ అంతే ఉంది సార్. అంటే అప్డేట్ చేసే మెటీరియల్స్ మార్కెట్లో చాలా తక్కువ ఉంది. మనం బయట ప్రైవేట్ మెటీరియల్స్ కొనుక్కున్నా కానీ ఇదే ప్రాబ్లం ఉంది, ప్లస్ కాలేజ్ మెటీరియల్ కూడా ఈ ప్రాబ్లం ఉంది సార్. సో ఇయర్ బై ఇయర్ మెటీరియల్ మనం అకార్డింగ్ టు ద వివేక పాఠ్యం ప్రకారం తయారు చేసినట్టు ఆ మెటీరియల్ సూట్ అవుతుంది. సో అట్లాంటి మెటీరియల్స్ అన్నిగా మార్కెట్లో చాలా రేట్ యూనిక్ మెటీరియల్స్ మార్కెట్లో లేవు సార్. సో మనకి ఏదైతే కాలేజ్లో మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారో అది అవుట్డేటెడ్ మెటీరియల్ డైరెక్ట్ యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ మెటీరియల్ అనేది మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేటెస్ట్ సిలబస్ ప్రకారం అంటే అది చాలా విధంగా హెల్ప్ అవుతుంది. ప్లస్ రెండోది ఏంటంటే చాలా వరకు వీకెండ్ ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ పేరెంట్స్కి ఒక సాటిస్ఫాక్షన్ ఇవ్వడానికి
వాళ్ళు మెటల్ క్వశ్చన్స్ డైరెక్ట్ పిక్ చేసుకుని ఎగ్జామ్ కండక్ట్ చేయడం వల్ల పిల్లలు ఏం చేస్తారంటే సాల్వింగ్ స్కిల్స్ కాకుండా డైరెక్ట్ ఏబిసి పిక్ చేయడం నేర్చుకుంటారు. దానివల్ల చాలా పెద్ద లాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటాయి. పిల్లలు బట్టి అవకాశాలు ఎక్కువ ఉంటాయి, థింకింగ్ నేర్చి తగ్గిపోతుంది. సో దాన్ని మనం ఆపడానికి మనం ఏం చేయాలంటే మనం డిబేట్ ఫార్మాట్లో ఎక్కువ పోవాలి. డైలీ ప్రాక్టీస్ పర్పస్ వల్ల మనకి థింకింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. డిబేట్ బేస్ మీద మనం క్వశ్చన్ పేపర్ సెట్ చేసుకోవాలి. ఈ టైప్ ఆఫ్ ఎగ్జామ్ మోడ్ ఉంటే మనకి సక్సెస్ ఎక్కువ ఉంటుంది సార్. డైరెక్ట్ మెటీరియల్ క్వశ్చన్స్ మనం పిక్ చేసి ఇచ్చేస్తే పిల్లోడికి ఆ మెటీరియల్ వరకే లిమిట్ అయిపోతుంది, మనకి ఎక్స్పాన్షన్ ఆఫ్ లర్నింగ్ కష్టం అవుతుంది. సో చాలా వరకు మెటీరియల్స్ అయితే అవుట్డేటెడ్ ఉన్నాయి సార్. సో ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. దట్ ఈస్ ఇక వాళ్ళ ఫేట్ అది. సార్ ఇప్పుడు ఇది నెక్స్ట్ మంత్ మేబీ 4th కనుకుంటాను నీట్ ఎగ్జామ్ ఇస్తారు. అయితే ఆ నీట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ మీరు ఇచ్చే సజెషన్ ఇస్తారా? రైట్ సార్. ఇప్పుడు May 4th నీట్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు సార్. నా ఫస్ట్ ఒపీనియన్ నీట్ స్టూడెంట్స్కి ఏంటంటే మొత్తం 720 మార్క్స్ కూడా ఎన్సీఆర్టీ నుంచే వస్తుంది. లాస్ట్ ఇయర్ మనం మాట్లాడుకుంటే లాస్ట్ ఇయర్ 2024 న్యూ సిలబస్ ప్రకారం మాట్లాడుకుంటే మొత్తం బయాలజీ అయినా కానీ బయాలజీలో ఆల్మోస్ట్ 100% పేపర్ వాస్ ఫ్రమ్ ప్యూర్ ఎన్సీఆర్టీ లైన్స్, డైరెక్ట్ పిక్ లైన్స్. ఫిజిక్స్ వచ్చేసరికి అవుట్ ఆఫ్ 50 క్వశ్చన్స్ 41 questions were directly from the NCERT book, and in the chemistry 49 questions were there. The student NCERT ని పక్కన పెట్టేసి ఓన్లీ గ్రాండ్ టెస్ట్ ని తీసుకుంటే చాలా వరకు డ్యామేజ్ అవకాశం ఉంది. సో NCERT వాళ్ళు లర్న్ చేసుకుంటా లాస్ట్ పీవీక్యూ ప్యాటర్న్ ఏ లెవెల్ ఉందో పీవీక్యూ క్వశ్చన్స్ ఏదో దాని ప్రకారం సింక్రోనైజ్ ప్రిపరేషన్ చేస్తే చాలా బాగుంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ లాస్ట్ 1 month పిల్లలు చాలా వరకు టెన్షన్ ఫీల్ అవుతారు, స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఫీల్ అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఏదైతే ప్రిపరేషన్ చేస్తున్నామో సార్ దీన్ని సమ్మరైజ్ ప్రిపరేషన్ చేయకండి. ప్రతిసారి ప్రిపరేషన్ కూల్ డౌన్ అయ్యి లైన్ టు లైన్ మనం ఎంతైతే ప్రిపేర్ చేస్తామో ఎన్నిసార్లు మనం ఇన్సైడ్ లైన్ టు లైన్ ప్రిపేర్ అవుతామో అంత మీకు స్కోర్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా వరకు లాస్ట్ మంత్లో పిల్లలు గ్రాండ్ సాక్షి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు ఎన్సీఆర్టీ లైన్స్ని గ్రాఫ్ చేయకుండా ఎగ్జామ్ డైరెక్ట్ అటెండ్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ కనెక్ట్ అవుతుంది. సో నా ఒపీనియన్ ఎన్సీఆర్టీని మీరు అట్లీస్ట్ ఒక 10 hours పెట్టుకోండి, 3 hours ఎగ్జామ్ ప్లాన్ చేసుకోండి, ఇంకో 2 hours రివైజ్ చేసుకోండి. సో ఈ లాస్ట్ 1 month 15 hours టైం టేబుల్ పెట్టుకొని 10 hours ఎన్సీఆర్టీలని, 3 hours ఎగ్జామ్ ప్లానింగ్ అండ్ 2 hours ఆఫ్ రివిజన్. ఇది మీరు 1 month సీరియస్గా వర్క్ చేసుకుంటే 100% ఆ స్టూడెంట్కి టాప్ కాలేజ్ సీట్ కొట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. సార్ మీరు ఇప్పుడు స్కోర్ గురించి మాట చెప్పారు కాబట్టి స్కోర్ వాళ్ళకి జనరల్ స్టూడెంట్స్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు, నెగిటివ్ మార్క్స్ కూడా వాళ్ళకి పడతాం. రైట్. వీటిని అవాయిడ్ చేయడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? రైట్ సార్. నెగిటివ్ మార్కింగ్ రావడానికి 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎప్పుడైతే మనం ప్రిపరేషన్ అవుతామో మనము చదివేటప్పుడు 100% కాన్సన్ట్రేట్ చదవకపోతే ఆ డాటా మనకు మెమరీలో అక్యురేట్గా మూవ్ కాదు. అదొక ఫస్ట్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ ఏంటంటే ఎగ్జామ్ రాసే టైంలో కూడా మన కాన్సన్ట్రేషన్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. మూడోది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే టెన్షన్ స్ట్రెస్ తోటి పిల్లలు మిస్టేక్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో దీన్ని అవాయిడ్ చేయడానికి నా కోసం సజెషన్ అంటే కొంచెం మల్టిపుల్ రివిజన్స్ చేసుకోవాలి. ప్లస్ ఎగ్జామ్లో వాళ్ళు ఎంత ఈజీ క్వశ్చన్ ఉన్నా కానీ దాన్ని పెన్ డౌన్ చేసి రాస్తే ఈ ఏదైతే నెగిటివ్ మార్కింగ్ ఉందో దాన్ని అవాయిడ్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో నీట్లో ఎక్కువగా చాలా ఏమంటే క్వశ్చన్స్ చాలా టెంప్టింగ్ ఉంటాయి. ఏంటి అదే టెస్ట్ ఇస్తారు, టెంప్టింగ్ క్వశ్చన్స్ ఉంటాయి. పిల్లలు ఏంటంటే పెన్ డౌన్ చేయకుండా డైరెక్ట్ టీచ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటాయి. చదవగానే టీచ్ చేయడానికి ట్రై చేస్తారు. సో అట్లా చేయడంలో మిస్టేక్స్ ఎక్కువ అవుతాయి సార్. సో ఎంత ఈజీ క్వశ్చన్ మనం పెన్ డౌన్ చేస్తే సక్సెస్ రేట్ ఆఫ్ నెగిటివ్ మార్కింగ్ మనకు కొంచెం బెటర్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి సార్. రైట్ సార్. అలాగే ఆదిలాబాద్లో సన్ రైజ్ ఎడ్యుకేషన్ ఇది స్టార్ట్ అయ్యి దాదాపు 2 years అవుతుంది. సంవత్సరాలు స్టార్ట్ అయ్యి 2 yearsలో మీరు సాధించిన విజయాలంటే స్టూడెంట్స్ వాటి గురించి చెప్తారు? రైట్ సార్. ఇప్పుడు మాకు యాక్చువల్గా ఆదిలాబాద్ సన్ రైజ్ ఎడ్యుకేషన్ నుంచి జనరల్గా ఇప్పుడు మన జరిగిన జేఎంఎస్ ట్రెమెండస్ రిజల్ట్. ఇండియాలో ఉన్న టోటల్ 7 students 100% ఇన్ మ్యాథ్స్ వస్తుంది. దాంట్లో 1 of the student is from సన్ రైజ్. సో ఐఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మా సక్సెస్ రేట్ అయితే 90% ఉంది సార్. ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు, ఆల్మోస్ట్ మన దగ్గర 90 students వరకు ప్రిపేర్ అవుతున్నారు. దాంట్లో మాకు 100% ఒక 50 to 60 students ఆర్ గోయింగ్ టు బికమ్ ఎంబీఎస్ ఓన్లీ ఫ్రమ్ ద ఆదిలాబాద్. సో ఇంత హై సక్సెస్ రేట్తో ఉన్న ఇన్స్టిట్యూషన్స్ చాలా రేర్. కానీ చాలా వరకు మాకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే లొకేషన్. ఆదిలాబాద్ అనే లొకేషన్ ఒకటి డ్యామేజ్ తప్పితే మా దగ్గర ఉండే నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీస్ అయినా కానీ, మా డిపిపి సిస్టమ్ అయినా కానీ, పీవీక్యూ లర్నింగ్ అయినా కానీ, స్టడీ అవర్స్ అయినా కానీ, డెవలప్ సెషన్స్ అయినా కానీ చాలా అద్భుతంగా నడుస్తున్నాయి సార్. ఒక నార్మల్ ఏజెన్సీ ఏరియా నుంచి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా మా దగ్గర ఐఐటి నీట్ లాంటి ఎగ్జామ్స్కి చాలా సులభంగా క్రాక్ చేస్తున్నారు. మీ దగ్గర లెక్చరర్స్ కూడా నార్త్ ఇండియా నుంచి అందరినీ మీరు ఫెసిలిటేట్ చేశారు ఇక్కడ అని చెప్పేసి. ఎస్ సార్. యాక్చువల్గా ఇప్పుడు మా దగ్గర డైరెక్ట్ అయితే టీమ్ ఉందో అందరూ కూడా నార్త్ ఇండియన్ సార్. మేము కంప్లీట్ ట్రాన్స్పరెంట్. ఏ పేరెంట్ అయినా కానీ మాకు క్యాంపస్ విజిట్ చేస్తే ఖచ్చితంగా మీరు ఫ్యాకల్టీతో కూడా డిస్కస్ చేయొచ్చు. ప్లస్ మా అన్ని కూడా యూట్యూబ్లో కూడా మా వీడియోస్ ఉన్నాయి సార్. స్టూడెంట్స్ అయినా కానీ, ఫ్యాకల్టీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయినా కానీ. ప్లస్ ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీస్ అనే కాకుండా మా ఏదైతే ప్లానింగ్ సిస్టమ్ ఉందో సార్
అది ఎక్స్ట్రాడనరీ. మా సీక్రెట్ ప్లానింగ్ సిస్టమ్ ప్లస్ మా డిపిపిస్ ఇంకా పెద్ద సీక్రెట్. మా డిపిపిస్ చాలా వరకు హై స్టాండర్డ్ ఉంటుంది. హై స్టాండర్డ్ అంటే ఈక్వల్ టు ద ఎన్టీఏ లెవెల్. మనం చాలా వరకు వేరే కార్పొరేట్ కాలేజ్ కంపేర్ చేసుకుంటే మా డిపిపిస్ కొంచెం సుప్రీం సైడ్ ఉంటుంది. సో మా దగ్గర స్టూడెంట్ అట్లీస్ట్ వాడు 50% స్కోర్ చేయగలిగిన ఫైనల్ ర్యాంక్ రావడం చాలా సులభం. సెంట్రలైజ్ ఎడ్యుకేషన్ దీంట్లో అమ్మాయిలకు కానివ్వండి అబ్బాయిలు అంటే బాయ్స్కి గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ వగైరా ఉన్నాయి. రైట్ సార్. యాక్చువల్గా హైదరాబాద్ లాంటి పెద్ద సిటీస్లో మాత్రం మనకు సపరేట్ కాలేజ్ సర్వీస్ ప్యూర్ ఎంబీబీఎస్ ఐఐటి బేసిస్ లర్నింగ్ ఉంటుంది. మన ఆదిలాబాద్లో సార్ హైదరాబాద్ కంటే ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆల్మోస్ట్ హైదరాబాద్ కంటే ఈక్వల్ లెవెల్ ఫ్యాకల్టీస్, గర్ల్ ఫ్యాక్టర్ చాలా క్రూషియల్ అయిపోయింది సార్. ఎందుకంటే మనం సూసైడ్ చాలా కామన్ ఉంది. కోటా చాలా ఫేమస్ ఇండియా. ఎవ్రీ మంత్ there is a suicide case. ఇప్పుడు హైదరాబాద్ ట్రెండింగ్లో వచ్చింది. ఎవ్రీ మంత్ there is a suicide case. సో దానికోసం మనం ఏం చేయాలంటే మోటివేషన్ క్లాసెసే కాకుండా వాళ్ళకి కొంచెం సపరేట్ క్యాంపస్ ఇవ్వడంలో మళ్ళీ దాని ద్వారా మనకి ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అది చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. మా దగ్గర 3 క్యాంపస్లో 2 క్యాంపస్ కేవలం గర్ల్స్ మాత్రమే సార్. మళ్ళీ ఆ క్యాంపస్ సెటప్ ఎట్లుంటుందంటే ఆటోమేటిక్గా ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెట్ ఉంటుందో దాంట్లో స్టూడెంట్ పాజిటివ్ వే ఎక్కువ అవుతుంది. క్లాస్లో వెళ్ళగానే పిల్లడికి మైండ్ సెట్ చేంజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ వెళ్ళిపోతుందంటే అపార్ట్మెంట్ బేసిస్ ఆఫ్ క్లాసెస్ ఉంటాయి. సో పిల్లోడికి అంతా రిస్ట్రిక్టెడ్ జైల్ టైప్ ఆఫ్ మెంటాలిటీ ఫిక్స్ అయిపోయి స్టూడెంట్ నెగిటివ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోయి సూసైడల్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉన్నాయి సార్. మా దగ్గర మాత్రం చాలా ఆపోజిట్ వేలో మేము ప్లాన్ చేస్తున్నాం. చాలా లగ్జరియస్గా క్లాస్ రూమ్స్ ఉంటాయి, పిల్లోడికి కంఫర్టబుల్ స్టడీ అవర్స్ ఉంటాయి. వాడు ఏమైనా మిస్టేక్ వాళ్ళ బ్రెయిన్ నడుస్తుందో ఐడెంటిఫై చేయడానికి అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది సార్. సో గర్ల్స్కి మనం కంప్లీట్ క్లాస్ రూమ్ కూడా సపరేట్, హాస్టల్ కూడా సపరేట్, కంప్లీట్ అండర్ సిసిటివి. ఓన్లీ టీచర్స్ మాత్రమే ఆల్మోస్ట్ మేల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి సార్. మిగతా అంత స్టాఫ్ కూడా ఓన్లీ ఫీమేల్స్. సో ఎవరైతే గర్ల్ డ్రీమ్ ఉందో ఎంబీబీఎస్ కొట్టాలి ఐఐటి కొట్టాలని వాళ్ళకి ఇది తెలంగాణలో బెస్ట్ ప్లేస్ అని నేను గ్యారంటీ చెప్పగలను సార్. మరి ఇంత అంటున్నారు, మరి మీ దగ్గర ఫీజ్ స్ట్రక్చర్ ఎలా? ఇప్పుడు ఫీజ్ స్ట్రక్చర్ వచ్చేసరికి సార్ జనరల్గా ఇప్పుడు బయట మార్కెట్తో మనం కంపేర్ చేసుకుంటాం హైదరాబాద్. ఇప్పుడు మాకు వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆల్మోస్ట్ వాళ్ళకన్నా కొంచెం బెటర్ లెవెల్లో ఉన్నాం, ఫ్యాకల్టీస్ ఆల్మోస్ట్ ఈక్వల్ లెవెల్లో ఉన్నాం. మేము ఇచ్చే ఫెసిలిటీస్ ఫుడ్ వైస్ ఇప్పుడు హైదరాబాద్లో ఆల్మోస్ట్ 50% ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ బ్యాక్ బికాస్ ఆఫ్ దేర్ మెడికేషన్స్, హెల్త్ ఇష్యూస్. సో ఇక్కడ మాకు డైరెక్ట్ మా సండేస్ ఫార్మ్ నుంచి డైరెక్ట్గా మాకు ఇక్కడ మా క్యాంపస్ ఎవ్రీడే ఫ్రెష్ వెజిటేబుల్స్ ఉంటాయి, లైవ్ కిచెన్ ఉంటుంది. సో ఫుడ్ వైజ్ ఎటువంటి ఇబ్బంది రాదు, మోటివేషన్ వైజ్ ఎటువంటి ఇబ్బంది రాదు. సో స్టూడెంట్కి హెల్త్ ఫ్యాక్టర్ సపోర్ట్ చేస్తే ఇటు కాన్ఫిడెంట్గా వాటి సబ్జెక్ట్ పని చేయడం చాలా ఈజీ అవుతుంది. మెడికల్ ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయి సార్? ఇప్పుడు మా దగ్గర సార్ 24/7 డాక్టర్ ఫెసిలిటీ ఉంది సార్. ఆల్రెడీ వన్ ఆఫ్ అవర్ కో డైరెక్టర్స్ డాక్టర్ క్రాంతి కుమార్ సార్ మరియు రజిత మేడం, వీళ్ళు మా పార్ట్నర్ కూడా మా సన్రైజ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో. వీళ్ళు మాకు 24/7 సర్వీసెస్ ఇవ్వడం కాకుండా మా దగ్గర అక్కడ ఎవ్రీడే ఏఎన్ఎంస్ కూడా ఉన్నారు సార్. ఈ ఫెసిలిటీ చాలా కాలేజ్లో ఉండవు, ఇది కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. ఇమీడియట్ వీల్ రెస్పాన్స్ టు మెడికల్ ఎమర్జెన్సీ. సార్ స్మార్ట్ బోర్డ్స్ ఈ మధ్య కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నాయి సార్. స్మార్ట్ బోర్డ్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అసలు క్లాస్లో స్మార్ట్ బోర్డ్ ఉండడం అవసరం? రైట్ సార్. యాక్చువల్గా ఇప్పుడు చాలామంది పిల్లలకి మనం వాళ్ళని ఫస్ట్ సబ్జెక్ట్ సైడ్ అట్రాక్ట్ చేయాలంటే స్మార్ట్ బోర్డ్ కూడా చాలా ఇంపార్టెంట్. స్మార్ట్ బోర్డ్లో వచ్చే అడ్వాంటేజెస్ ఏంటంటే పిల్లోడికి అట్రాక్టివ్నెస్ ఆఫ్ నోట్స్ రైటింగ్, అట్రాక్టివ్నెస్ ఆఫ్ లెర్నింగ్ ద కాన్సెప్ట్, ఇవి చాలా వరకు ప్రాక్టికల్గా పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు మనం ఓన్లీ ప్లెయిన్ బోర్డ్ తీసుకుంటే మనం పెన్ డౌన్ మనం రాయడం తప్పితే యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ యాంగిల్ ఆఫ్ మేకింగ్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్. సో దీంట్లో ఏమవుతుందంటే స్టూడెంట్కి అట్రాక్టివ్నెస్ ఆఫ్ లెర్నింగ్ రావడం వల్ల పిల్లలకి ఎక్కువ రోజులు గుర్తుండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ద టైప్ ఆఫ్ స్మార్ట్ లెర్నింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు పిల్లలకి ఏంటంటే ఆ కంటెంట్ని డిఫరెంట్ వే యాంగిల్స్ చూపడం వల్ల ఏమవుతుందంటే అది గుర్తుపెట్టుకునే అవకాశం ఎక్కువ, ప్లస్ స్టూడెంట్కి అట్రాక్ట్ చేసుకునే పద్ధతి కూడా ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా నార్మల్ ప్లేన్ లెర్నింగ్ లేకపోతే కొంచెం పిల్లలు నిద్రలో వెళ్ళిపోతుంది. అట్రాక్టివ్నెస్ లేకపోవడం వల్ల సబ్జెక్ట్ ఫ్లోలో మిస్ అయిపోతుంది. సో దీనిలో సబ్జెక్ట్ ఫ్లో మిస్ కాకుండా వాళ్ళకి ప్రతిసారి అట్రాక్ట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో స్మార్ట్ లెర్నింగ్ నా తరఫున సజెస్టెడ్ ఈ జనరేషన్ ప్రెసెంట్. అట్లాగే ఇండియాలో ఇప్పుడు టాప్ మెడికల్ కాలేజ్ కానీ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ ఇప్పుడు ఇండియాలో యాక్చువల్గా సార్ ఇప్పుడు మనం మాట్లాడుకుంటే సంతోష విషయం ఏంటంటే ఐఐటి కాంటాక్ట్లో ఐఐటి చెన్నై 2024లో టాప్ లిస్ట్లో ఉంది. నార్త్ ఇండియా సైడ్లో ఐఐటి ఢిల్లీ మరియు ఐఐటి బాంబే టాప్ ఉంది సార్. ఈ 3 కాలేజీలకి వెళ్ళి ఏ పిల్లడైనా గ్రాడ్యుయేట్ అయితే అతను వరల్డ్ వైడ్ ఇక మనం ఏమైనా చేయొచ్చు. అంటే ఇంజనీరింగ్ ఫీల్డ్లో ఈ క్యాన్ డూ ఎనీ మిరాకిల్స్, ఆ లెవెల్ ఆఫ్ స్కిల్స్ అక్కడ గెయిన్ చేస్తుంది. మరియు ఇటు నీట్ వచ్చేసరికి నీట్లో జనరల్గా మీకు తెలియని ఏం లేదు, ప్రైమ్ మినిస్టర్ అయినా సీఎం అయినా కానీ ఎమర్జెన్సీ కేసు వచ్చింది ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ ఎయిమ్స్ ఢిల్లీ. ఒక డాక్టర్ ఎయిమ్స్ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్ అయినంటే హీ ఈస్ కాల్డ్ యాజ్ డాక్టర్ ఫర్ ద వరల్డ్, నాట్ డాక్టర్ ఫర్ ద ఇండియా.
సో ఎయిమ్స్ ఢిల్లీలోకి వెళ్ళి ఒక డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేశారంటే హీ క్యాన్ డూ ఎనీథింగ్ ఇన్ ద మెడికల్ ఫీల్డ్, నాట్ ఓన్లీ ఫర్ ద ఇండియా బట్ ఫర్ ద ఎంటైర్ వరల్డ్. సో నా ఒపీనియన్ ఏంటంటే ఎయిమ్స్ ఢిల్లీ టార్గెట్ ఉండాలి, లేదా ఐఐటి చెన్నై, ఐఐటి బాంబే ఆర్ ఐఐటి ఢిల్లీ లాంటి ఇన్స్టిట్యూట్స్లోకి వెళ్ళి ఇంజనీరింగ్ కంప్లీట్ చేయాలి. ఈ వీటిలోకి వెళ్ళి మన ఏ స్టూడెంట్ కూడా మనం గ్రాడ్యుయేట్ అయితే ఇక వచ్చే 100 సంవత్సరాల వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ మొత్తం డిఫరెంట్ అవుతుంది. అంటే మా ప్రేక్షకులకి, మా విద్యార్థులకి అందరికీ మేము చెప్పేది ఒకటి, మీరు ఎయిమ్స్కి అంటే టార్గెట్ చేసుకొని మీరు చదవండి. అట్లాగే ఇంజనీరింగ్ కాలేజ్, బాంబే ఇంజనీరింగ్ కాలేజ్ అన్నారు, దానికి టార్గెట్ చేసుకుంటే మీరు చదివి ఇంకా మీరు ముందరికి వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. సార్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకటి చేస్తాను సార్. ఇప్పుడు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ఫ్యూచర్ వాళ్ళకి ప్యాకేజెస్ ఏమి ఉంటాయి, వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? రైట్ సార్, యాక్చువల్గా మన ప్యాకేజెస్ వచ్చేసరికి 2 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫ్రమ్ విచ్ కాలేజ్ యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ అండ్ ఫ్రమ్ విచ్ కోర్స్ యూ హ్యావ్ గ్రాడ్యుయేటెడ్ ఆర్ విచ్ బ్రాంచ్ యూ గ్రాడ్యుయేటెడ్. ఈ 2 ఫ్యాక్టర్స్ మీద మన ప్యాకేజ్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఐటి బాంబే తీసుకుంది. ఒక స్టూడెంట్ ఐఐటి బాంబే నుంచి గ్రాడ్యుయేట్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ సిఎస్సి అయినా కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి గ్రాడ్యుయేట్ అయితే మినిమం ప్యాకేజెస్ 50 lakhs. Minimum package 50 lakhs. Minimum package. And it will go up to 5 to 10 crores also. For the year 2024, 12 crores was offered to the 2024 graduated student from IIT Bombay. He has completed his graduation on behalf of CSC. So just imagine how much he is earning per month. So ఆ లెవెల్లో ఎందుకు వాళ్ళకు సాలరీ ప్యాకేజ్ ఉన్నాడు సార్, అది వాళ్ళు మాత్రమే గెయిన్ చేస్తారు. ఆ నాలెడ్జ్, ఆ స్కిల్స్, ఆ నాలెడ్జ్ అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే సూట్ అవుతుంది. అది మీరు ప్రైమ్ మినిస్టర్ కొడుకైనా కానీ అది దొరకదు, అది అక్కడ ఉన్న పిల్లలకి మాత్రమే అది అంకితం. సో అది అక్కడ స్పెషాలిటీ. ఇటు మెడికల్ ఫీల్డ్ వచ్చేసరికి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఐఐటి ఢిల్లీ నుంచి, ఇప్పుడు ఐఐటి ఢిల్లీ నుంచి ఎవరైతే డాక్టర్ కంప్లీట్ చేస్తారో అతని దగ్గర ఉన్న స్కిల్స్ అయినా కానీ, ఎంత ఎమర్జెన్సీ కేసెస్ని అంత కూల్గా డీల్ చేసే స్కిల్స్ అయినా కానీ, ఈ స్కిల్స్ తోటి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సెల్ఫ్గా హాస్పిటల్ పెట్టుకున్నా కానీ వరల్డ్ వైడ్ ఎక్కడైనా వాళ్ళు అట్లీస్ట్ ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ వర్క్ చేసినా కానీ వాళ్ళకి మినిమం ప్యాకేజెస్ అరౌండ్ 1 crore మంత్లీ బేసిస్. ఎయిమ్స్ ఢిల్లీ నుంచి గ్రాడ్యుయేట్. ఇప్పుడు నా ఓన్ స్టూడెంట్ ఆల్రెడీ సాయి రెడ్డి అని ఉంది. షీ ఈస్ ఎర్నింగ్ మినిమం అట్లీస్ట్ ఇన్ ద వర్స్ట్ కేస్ అరౌండ్ 50 lakhs per month. So just imagine why they are getting so much payment is they have some extra skill which no one is having. And that can happen only in these institutions like AIIMS Delhi or like IIT Bombay, IIT Chennai or IIT Delhi. So my dream is I want my students to reach to the end level. సీట్ కొట్టడమే కాకుండా ఎండ్ లెవెల్లో మనం చేసుకుంటే మన ఇండియా లెవెల్లో కాకుండా మన వరల్డ్ లెవెల్లో మనం మన సైడ్ నుంచి మనం రిప్రజెంట్ చేసుకుంటాం. సార్ ఇప్పుడు ఇంజనీరింగ్ కానీ ఎంబీఏకి ప్రిపేర్ అయ్యి నీట్ కొరకు ప్రిపేర్ అవ్వాలంటే మీరు ఇచ్చే సజెషన్ ఏంటి, వాళ్ళకి మెసేజ్? మైట్ సార్, వన్ లాస్ట్ మెసేజ్, స్పెషల్ థ్యాంక్స్ ఫర్ ఏసీఎన్టీ. ఈ వీడియో మనం ఏసీఎన్ ప్రోడక్ట్ కాకుండా మీరు ఏ పిల్లలు అయితే 10th కంప్లీట్ ఉందో వాళ్ళకి ఖచ్చితంగా చాలా యూస్ఫుల్. ఇప్పుడు మనం మాట్లాడిన ప్రతి పాయింట్ కూడా ఖచ్చితంగా ఇంటర్ అయ్యే ముందు పేరెంట్ అయినా కానీ స్టూడెంట్ అయినా కానీ ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది సార్. రెండో నా ఒపీనియన్ ఏంటంటే పేరెంట్స్ ఏ కాలేజ్లో అడ్మిషన్ తీసుకోవాలనేది పిఆర్ఓ సిస్టమ్ కాకుండా వాళ్ళు అట్లీస్ట్ ఒక 10 to 20 కాలేజెస్ మూవ్ అవ్వాలి. 10 to 20 కాలేజెస్ ఎప్పుడైతే పేరెంట్ స్టూడెంట్ మూవ్మెంట్ తీసుకుంటాడో వాళ్ళకు ఒక ఐడియా వస్తుంది. లైక్ నా స్టూడెంట్కి ఈ కాలేజ్ సూటబుల్ కాదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సూటబుల్ కాదా, టీచింగ్ లెవెల్ ఎట్లా ఉంది. సో జనరల్గా మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో పేరెంట్స్ తీసుకున్న రాంగ్ స్టెప్ ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా పిఆర్ ద్వారా ఎక్కడో అక్కడ జాయిన్ అయిపోతున్నారు. తర్వాత 1 year అయిపోయిన తర్వాత మా పిల్లడికి అక్కడ సూట్ అవ్వట్లేదు, అక్కడ ఫుడ్ సెట్ అవ్వట్లేదు అని చెప్పి కంప్లైంట్ చెప్పుకుంటా ఆ గోల్డెన్ ఎరా అంటాం సార్. ఈ 2 years అనేది గోల్డెన్ ఎరా స్టూడెంట్ అయితే. సో నా కోసం రిక్వెస్ట్ పేరెంట్కి ఒక 10 days మీరు టూర్ పోయేటంటే ఇది ఒక టూర్ ప్లాన్ చేసుకోండి. ఒక 10 colleges విజిట్ చేయండి. పిల్లోడికి ఎక్కడ సూట్ అవుతుందో మీకు అర్థమైపోతుంది. ఒక కాలేజ్ విషయం పిల్లోని రాంగ్ సెంటర్ పెట్టండి. వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు అని కాకుండా పర్సనల్గా వెళ్ళి మన పిల్లడికి ఏది సూట్ అవుతుంది మనం చూసుకొని చేయాలి సార్. ఇప్పుడు చాలా వరకు మన ఆదిలాబాద్ ఏరియా గురించి మాట్లాడుకుంటే పిల్లలు చాలా బేసిక్స్లో పూర్ ఉంటారు. 90% ఆఫ్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డోంట్ వర్క్ ఆన్ ద బేసిక్స్. మన పిల్లలు ఎప్పుడు కూడా బ్యాక్ సెక్షన్స్లో ఉంటారు. ఒకసారి బ్యాక్ సెక్షన్లో వెళ్ళిపోయారంటే ఇక స్టూడెంట్ గోల్డెన్ లెవెల్కి వెళ్ళిపోయినట్టే ఫ్యూచరిస్టిక్గా ఇక మనం మొత్తం డ్యామేజ్ అవుతుంది. సో నా పర్సనల్ రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్కి ఫౌండేషనల్ లెర్నింగ్ ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచింగ్, ఫుడ్ ఫెసిలిటీ ప్లస్ మనకు ఏ విధంగా సపోర్ట్ అవుతుందని చూసుకుంటే మనం ప్లాన్ చేసుకుంటే చిన్న క్వశ్చన్ సార్. ఇప్పుడు ఈ మధ్యగా మనకి హిందూ దాంట్లో బయట ఉన్న కార్పొరేట్ కాలేజెస్లో ఎలైట్ గ్రూప్స్ అని కొన్ని పెడుతుంది. ఎలైట్ గ్రూప్స్ అని ఇంకా వెయిట్ పెట్టుకుంటా కొన్ని గ్రూప్స్ క్రియేట్ చేసేవాళ్ళు. అది అసలు ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి సార్? యాక్చువల్గా టు ద పాయింట్ మాట్లాడండి సార్. యాక్చువల్గా ఫ్రమ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ పాయింట్ ఏంటంటే మనం 10th కంప్లీట్ అయిపోయిందంటే 10th మార్క్స్ రిజిస్టర్ చేసుకొని మనం ఎలైట్ క్లాస్ అని చెప్పేసి
మళ్ళీ డిఫరెంట్ సెక్షన్స్ డివైడ్ చేయడం చాలా వరకు అది రాంగ్. మనం స్టూడెంట్ ని మనకు ఫౌండేషనల్ టీచింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ ఇంటర్వల్ ఆఫ్ లర్నింగ్ ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళ దాంట్లో మార్కులు రాకపోతే అప్పుడు వాళ్ళకి స్లో లర్నర్స్ కింద పెట్టి వాళ్ళకి వేరే ప్రిపరేషన్ చేయాల్సి వస్తే డైరెక్ట్ గా మనం డివైడ్ చేసుకుంటే వాడు డే 1 నుంచి పిల్లడు సైక్ అయిపోవడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, స్ట్రెస్ ఫీల్ అవ్వడం ఛాన్సెస్ ఉంటాయి, సూసైడ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. 10/10 వచ్చిన పిల్లలు కూడా అక్కడ వీకెండ్ లో మార్క్స్ పెర్ఫార్మ్ చేయకుండా ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి. చాలా వరకు ఇప్పుడు నా దగ్గర అదోలు వచ్చే పేరెంట్స్ అందరూ కూడా ఇదే కేసు ఎక్కువ. సార్ నా స్టూడెంట్ కి మన ఎక్స్పెక్టేషన్ లాగా మాకు అసలు ఎక్స్పెక్టేషన్ కాదు, అసలు మినిమం కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్ అనే పాయింట్ చాలా వరకు వస్తుంది. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే పేరెంట్స్ ప్లీజ్ జాగ్రత్త, ఒక 10 days పిల్లడికి ఇన్వెస్ట్ చేయండి, 10 ఆప్షన్స్ చూడండి, వాళ్ళకి ఏది సూట్ అవుతుందో మీకు అర్థమైపోతుంది, దాని ప్రకారం వెళ్ళండి తప్పితే బ్రాండింగ్ ప్రకారం వెళ్ళండి. ఇప్పుడు పిల్లోడికి ఫౌండేషనల్ లెర్నింగ్ ఆల్రెడీ ఉందంటే వాడు టాప్ సెక్షన్ ఉండడం మంచిది. ఫౌండేషన్ లెర్నింగ్ లేదంటే వాళ్ళకి ఏది సూటబుల్ చూడండి. టాప్ సెక్షన్ లో ఏ పిల్లడు వచ్చి అవుతాడు వాడిని మాత్రమే టాప్ సెక్షన్ లో పెట్టేస్తారు. మిగతా పిల్లలు నార్మల్ సెక్షన్ ఇది చాలా వరకు డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మన ఏరియా పిల్లలకి చాలా వరకు డ్యామేజ్ చేస్తుంది. అంటే ఈ స్టార్టింగ్ నుంచి పిల్లలకి అది ఒక మైనస్ పాయింట్ అవుతుంది వాళ్ళకి. వాడు కొత్త లైఫ్ లో ఎంటర్ అయ్యే ముందే నీకు డిసప్పాయింట్ ఫ్యాక్టర్ వచ్చేసిన తర్వాత ఆ పిల్లలు నువ్వు ఎంతో ఎనర్జీ జనరేట్ చేసినా అది రాంగ్ సైడ్ పోతుంది. విద్యార్థుల తల్లిదండ్రుల కోసం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని మనకు అందించిన ఏసీఎన్ ప్రకాష్ రెడ్డి గారికి కానివ్వండి, అది అలాగే సన్ రైజ్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ గారికి ధన్యవాదాలు సార్. ఇటువంటి కార్యక్రమం ఇంకా కూడా మేము ముందు చేసాం, మీ సహకారం మాకు ఉండాలని కోరుకుంటున్నాం సార్. రైట్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం నా తరఫున ఆల్ ద బెస్ట్, పిల్లలు కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.